కేటీఆర్ని అరెస్ట్ చేసి విచారణ పేరుతో ఇట్లా పిలిచి ఇదంతా చేయడం వల్ల ఇప్పుడు ఇలా రైతు భరోసా అనేటువంటి చర్చ పక్కకు పోయింది. అవును, దాంతోపాటు ముసలులకు పింఛన్లు అనేటువంటి చర్చ పక్కకు పోయింది. ఇట్లా రేపు సీజన్ వస్తా ఉంది, ఇప్పుడు యాసంగి సీజన్ ఇప్పుడు పీకల మీద ఉన్నది. సో ఇప్పుడు చాలా చోట్ల రిజర్వాయర్లు అడుగంటిపోయినాయి, నీళ్లు లేవు. కాళేశ్వరంని ఒకవైపు మొత్తం ఎండబెట్టి ఇసుక దందా చేస్తా ఉన్నారు. ఈ చర్చ అంతా పక్కకు పోయింది కదా, వాళ్ళు అనుకున్నది టార్గెట్ రీచ్ అవుతాం. అవును 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 దాన్ని ఇప్పుడు ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది, మా కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఏ టెంపరీ పీరియడ్ ప్రజల దృష్టిని మళ్లించేటువంటి విషయంలో వాళ్ళు కొంతమేరకు సక్సెస్ అవ్వచ్చు, నేను కాదంటే. అల్టిమేట్గా వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తేల్చుకునేంత శక్తి తెలంగాణ ప్రజలకు ఉంటుంది. తప్పకుండా మేము కూడా గ్రామానికి చేరుకుంటాం, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేస్తాము. సరే, కొన్ని ఇప్పుడు 20 చెప్పిండు కేసీఆర్ గారు, ఒక 15 చేసి 5 చేయలే, కానీ చెప్పనివి కూడా 10-15 చేశారు. సరే, అయినా కూడా ఇది మాకు చేయలేదు, 5 చేయలేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టారు. దట్ డజంట్ మీన్ దట్ ఇక శాశ్వతంగా వాళ్ళు పక్కన పెడతారని ఏం కాదు, వాళ్ళకి ఏం జరగలేదని కాదు, అభివృద్ధి జరగలేదని కాదు, వాళ్ళకి ఏం లబ్ధి చేయకూడలేదనేది కాదు. కానీ మాకు ఈ చెప్పిన 5 చేయలే కదా అనే ఒక కోపంతో వాళ్ళు పక్కన పెట్టారు. అది పర్మనెంట్ ఏం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 100 రెట్లు బెటర్ అని ప్రజలే భావిస్తున్నారు. వాళ్ళను తట్టి లేపాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంటుంది, తప్పకుండా చేస్తాం. అది ఉంటుంది. కేటీఆర్ గారిని ఒక్కరిని జైలు పెడితే కేటీఆర్ లాంటి నాయకులు 100 మంది తయారవుతారు. 100 మంది మొత్తం తెలంగాణ ప్రతి గ్రామానికి చేరుకుంటారు. అన్ని విషయాలను మంచిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రజలకు చెప్తారు, ప్రజలే స్పందిస్తారు. సరే, అంటే మొత్తానికి ఇప్పుడు సరే పైన విచారణ ఎదుర్కోబట్టి కూడా ఆల్మోస్ట్ 3 గంటలు అవుతుంది. మీరు పార్టీ నాయకులుగా ఏమన్నా మీకు అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఎప్పటిదాకా ఈ విచారణ కొనసాగే అవకాశం? బయట కూడా బాగా చర్చ నడుస్తా ఉంది, ఇలా అరెస్ట్ అయిపోతాడు అని చెప్పి. ఏముంటదండి అలా, ఆయన ఇప్పుడు నేనే ఆదేశం ఇచ్చిన డబ్బులు పంపమని. ఇలా నువ్వు అడిగేది ఆయన, వారు చెప్పేది, వారు చెప్పాల్సిందంటే ఓపెన్గా అసలు ప్రెస్లోనే 2-3 సందర్భాల్లో చెప్పిండు, అన్ని డాక్యుమెంట్లు కూడా ఇచ్చిండు. ఇంకేం కావాలా నీకు, ఏం అడుగుతావు? టైంపాస్ ఇది. ఏంటంటే ఏదో పిలిచినాము, మేము ఏదో పై చేయి సాధించినాము, మేము ఒక పైశాచిక ఆనందాన్ని పొందినాము అనే ఒక సాడిస్టిక్ ప్లెజర్ తప్ప వీళ్ళు ఏముంది. 5 గంటల వరకు పెట్టుకుంటారు, నేను చెప్తున్నా కదా. వాళ్ళు ఏదో 30 క్వశ్చన్లు తయారు చేసి ఆ 30 క్వశ్చన్లకు ఆల్రెడీ సమాధానం ఇచ్చేసిండు, ప్రజాక్షేత్రంలో ఇచ్చాడు, ప్రజా బాహుల్యంలో ఉన్నది దాని సమాధానం. కానీ ఇప్పుడు ఏంటంటే మేము రప్పించుకున్నాం, అప్పుడు రేవంత్ రెడ్డిని దొరకబట్టింది కదా, క్యాష్తో దొరకబట్టింది కదా, ఇప్పుడు వీళ్ళని కూడా ఏదో అట్లనే ఉన్న వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే అని చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో బాగానే ఇప్పుడు రప్పించుకున్నాము, ఇక మేము కూర్చోబెట్టాలి అని 5 గంటల వరకు కూర్చోబెడతారంట. వాళ్ళు ఏమీ లేదల్లా, అలా జీరో. అంటే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చేయాలంటే చేస్తారు వాళ్ళు, రాజ్యం కదా, వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కదా. కాబట్టి చేసిన మీ నాయకుడు సంసిద్ధమయ్యేపోయిందా, అరెస్ట్ అవ్వడానికి రెడీ అయిపోయిందా? He's mentally prepared. He's mentally prepared. ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి, ఇట్లా నియంతృత్వ పోకడతో ఉన్నటువంటి ప్రభుత్వాల వల్ల జైలు పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరూ మళ్ళీ కడిగిన ముత్యాలుగా బయటకు వచ్చిండు, అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మళ్ళీ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే అవుతాడు, పోతారు, 4 రోజులు జైలు పోతారు. ఏమైతుంది, జైలు పోయినంత మాత్రాన వీళ్ళ ఆరోపణ ఏమన్నా ప్రూవ్ అయినట్ట కాదు కదా. వాళ్ళు ఆనందం పొందుతారు, 4 రోజులు పొందనియండి. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కదా, మీ పరిస్థితి ఏంది అసలు? అది మీరు అంచనా, మీరు కూడా సేమ్ ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ ఒకవేళ చేస్తే ఎట్లా తట్టుకునేంత శక్తి ఉందా మీకు? అల్లాడిపోతారు మీరు ఇట్లా చేయాలంటే. అట్లా చేయదలుచుకుంటే అట్లా కేసీఆర్ గారు కనుక అట్లా చేయదలుచుకుంటే ఈరోజు మాట్లాడేటువంటి చాలా మంది నాయకులు ఆ గొంతులు పర్మనెంట్గా మూగబోయేటి, కానీ ఆయన అట్లా చేయలే కదా. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో కేసీఆర్ గారి పాలన మీద మాట్లాడిండు. అయినా కూడా వారు ఎక్కడ కూడా దాని మీద తీవ్రంగా వారు స్పందించింది ఏం లేదు. రేపు కూడా మళ్ళీ రివెంజ్ ఏమి ఉండదు. కానీ ఒకసారి అర్థం చేసుకోవాలా, ఇప్పుడు మనకు పర్మనెంట్గా కాదు అధికారం ఇచ్చింది, 5 ఏళ్ళకి అధికారం ఇచ్చింది, ఈ అధికారాన్ని ప్రజలకు వినియోగించుకోవాలి. లేదా ఇట్లా కక్ష చేసుకుంటూ పోతే రేపు వచ్చే ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు కదా, కేటీఆర్ గారు కాకపోతే ఇంకో మంత్రి ఉంటాడు, ఆయన కూడా అట్నే చేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? అప్పుడు ఇది ఆలోచించుకుంటే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ.